పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షులు నందేపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ రంగముల్లో విశేష సేవలు అందించిన కాపు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. డాక్టర్ పంతం అచ్యుత్ రామారావు డెర్మటాలజిస్ట్ గా ఆయన సర్వీస్ కాలంలో ఇప్పటి వరకు సుమారు 7 లక్షల మందికి వైద్య సేవలు అందించగా అందులో 2 లక్షల మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించినందుకు సురవరపు రామారావు వ్యాపార రంగంలో ప్రింటింగ్ బిల్డర్ గా రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా అపార్ట్మెంట్ కల్చర్ ను తీసుకువచ్చిన బిల్డర్ గా సమాజ సేవలకు గాను వారి యొక్క సేవలను గుర్తించి ఆయనను ఎస్జి రామారావు సీనియర్ న్యాయవాదిగా సుమారు 60 సంవత్సరాలు ఉభయ గోదావరి జిల్లాల్లో న్యాయవాదిగా విశేష సేవలు అందించినందుకు మద్దాల వెంకట సుబ్బారావు వెటర్నరీ ఆఫీసర్ గా వివిధ రకముల జంతువులకు విశేష వైద్య సేవలు అందించినందుకు అలాగే ఆకుల పోసయ్య ఇరిగేషన్ విభాగము ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్ గా నదులు కాలువలు ఆనకట్టల నిర్మాణములు విశేష కృషికి ఫలితముగా వారిని మద్దాల వెంకట సుబ్బారావు వెటర్నరీ ఆఫీసర్ గా వివిధ రకముల జంతువులకు విశేష వైద్య సేవలు అందించినందుకు గాను వారిని సత్కరించడం జరిగింది. నగర కాపు సంఘం తరపున అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, కార్యదర్శి వక్కపటి మురళి, ఈ కార్యక్రమానికి సహకరించిన శుంకర గౌతమ్, గిరిదారి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారిని అభినందించారు. కాపు సంఘం యువత అధ్యక్షులు జవ్వాది సూర్య, కోశాధికారి మరియు మీడియా ఇన్ఛార్జ్ సంద్రాని జగదీష్ నాయుడు, అయ్యల గోపి, నారపురెడ్డి సుధా, పల్లపోతుల చంద్రశేఖర్, వెలమతి రమేష్ చంద్ర, బొంత శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్, ఒంటెద్దు సూరిబాబు, మద్దాల రవిశంకర్, వడ్డి మురళి, ఆకుల శ్రీనివాస్, కాశీ విశ్వనాథ్, నల్లం ఆనంద్, నారపురెడ్డి సన్ని, విఘ్నేష్, రావుపాటి సురేష్, గంగుమల్ల సంతోష్, మేడబోయిన సునీల్, విన్నా వాసు, అల్లడి రాజు, చక్రపాణి, దీపు తదితరులు పాల్గొన్నారు. నగర కాపు సంబంధించి మీరు అంతకుముందు చేసిన సేవలన్నీ గుర్తించుకుని మీరు ఇంటికి వచ్చి మా సర్పంచ్ ఉండేవాళ్ళు మీ ఇంటికి వచ్చి రోజు సత్కారం చేయవచ్చు సీఎల్ లేదు మేము వచ్చి అందరూ వచ్చి కమిటీ అంతా సినిమా చూసుకుంటా అన్నా ఫోన్ ఇస్తే బాగుంటుంది. పట్టుకొచ్చే ఓకే ఓకే కానీ సినిమా వచ్చాడండి బాబు గారు అంటారా? సూర్య జగదీష్ ఒక్క నిమిషం అన్న, అందరిని ఒకసారి నన్ను మిస్ అయ్యి నన్ను తీయలేదని తిడతారు. ఎవరు కనబడకుండా మనం ఫస్ట్ వెళ్ళిపోతాం. అన్న ఒకసారి అలా చూడండి. ఐమండో
మీరు సూచించింది ఏం లేదు సార్, మనల్ని మనం ముందు గౌరవించుకోవాలి పెద్దల్ని. అందరూ కూడా మన కూడా వెనకాల వాళ్ళు కూడా వాళ్ళు గుర్తిస్తారు. ఉన్న ఈ తరంకి మీ సేవలు తీయాలని చెప్పి అందరూ ఎడ్యుకేషన్ విషయంలో వెనకబడి ఉన్నాం, అంటే ముందుకు వెళ్ళలేదు. తర్వాత ఈ కమ్యూనిటీ బాగుపడాలంటే ఇండస్ట్రియల్గా బాగుపడాలి. ఇండస్ట్రియల్ చిన్నదో పెద్దదో ఇండస్ట్రీస్ వీఆర్ హ్యావింగ్ మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఇండస్ట్రీస్గా ఇది ఉన్నానుకో. పాలిటిక్సే కాదు, వీళ్ళు 10 మందికి 20 మందికి అలా ఇస్తే చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ మైండ్ పెట్టుకోండి. ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆయన ఎవడో ఒక ఆయన ఉన్నారు కాబట్టి మనకి ఇండస్ట్రీస్ తప్ప చిన్న చిన్న షాపులు అవి ఉండొచ్చు, బట్ ఇండస్ట్రీస్ కావాలి. చిన్న ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీస్ అలా అయితే నిలబడ్డాడు, ఆయన నిలబడ్డాడు, లేకపోతే ఒక ఆయన నిలబడ్డాడు. ఇండస్ట్రీస్ ఉంటే ఇది నా కోరిక ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఎక్కడెక్కడో విజయవాడ వరకు ఉద్యోగం చేశాను. ఇక్కడికి వచ్చి 5 years 8 years ఉద్యోగం చేశాను చుట్టుపక్కల. మొత్తం ఎస్సీగా రిటైర్ అయ్యాను. నా కోరిక ఏంటి, ఇండస్ట్రీస్ పెట్టాలని. అది మీరు పాలిటిక్స్ ఎన్నో ఈరోజు ఈ నగర కార్పొరేషన్ తరఫున వాళ్ళందరినీ ఎక్కడో ఒక సమావేశం దగ్గర తీసుకొచ్చి సత్కరించకూడదని చెప్పి ఆ వయసు ఇచ్చి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే వీళ్ళందరూ కూడా మేము చేసిన ఈ 5 కూడా ఈ కాపు నాయకులు అందరూ కూడా ఈ రోజు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చే, వాళ్ళకి హెల్త్ ఇచ్చే, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు నా ఇవన్నీ గుర్తించి మేమే ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి వయసుకి వాళ్ళ చేసిన సేవలకి గౌరవం ఇచ్చి గౌరవంగా మన ఇంటికి వెళ్ళి నగర పాలక కమిటీ వాళ్ళు సభ్యులు అందరూ కలిసి మొత్తం ముక్కులు అందరూ కలిసి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని ఈ ఉగాది నాటిన అందరికీ కూడా చిత్తారం చేస్తాం జరుగుతున్న నగర పాలక తరఫున డాక్టర్ పంతం అచ్యుత రామారావు, మన సూరవరపు రామారావు, మన ఎస్జి రామారావు, మన ఆకుల కోసి గారు, మద్దాల వెంకట సుబ్బారావుకి ఈ రోజు మన 5 కూడా కాపుల్లో సీనియర్స్ 5 కూడా కాపు సేవలు గుర్తి వాళ్ళు పూర్వం వాళ్ళు చేసిన సేవలు కూడా గుర్తించుకుని ఈ రోజు మేము అందరికీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరికీ కూడా అన్ని సిరి సత్కారం చేయడం జరిగింది. నగర కాపు సంఘం తరఫున నేను, నాతో పాటు మా సెక్రటరీ ఒక్కపాటి మురళి, అలాగే మా కమిటీ సభ్యులు అందరూ అంటే మన జగదీష్, మన జవా సూర్య, ఒడ్డ సూరిబాబు, మద్దాల రవిశంకర్, మన ఆకు శ్రీనివాసు, అయ్యల్ గోపి, ఇసుకపల్లి శ్రీనివాసు, బొంట శ్రీహరి, హడప అనిల్, మా కాశీ, నల్ల ఆనంద్, అలాగే ఇంకా ప్రముఖులందరూ కూడా మన వాళ్ళందరూ వస్తుంది జరిగింది. మన దీనికి కూడా మాకు గిరిధర ప్రాజెక్ట్స్ శంకర గౌతమ్ గారు కూడా దీనికి మాతో కూడా భాగస్వామ్యం అభివృద్ధి జరిగింది. నార్పరెడ్డి సుధా, నార్పరెడ్డి సన్నీ, సిద్ధిబస్ రమేష్, వడ్డీ మురళి, పల్లబోపుల చంద్రశేఖర్, వీళ్ళతో పాటు మా సోదరులు ఇంకా కర్ణాల నుండి చాలా మంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా సోదరులు అందరూ కూడా మొత్తం అందరికీ కూడా నగర కాపు సంఘం తరఫున ఈ రోజు వచ్చిన మా కాపు సోదరులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఒకవేళ ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించడానికి కోరుతున్నాను. థ్యాంక్ యూ.